ఇలా టేస్టీ మోమోస్ను ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో స్టీమ్ అండ్ ఫ్రై మోమోస్ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను చూపిస్తాను రండి. హాయ్ హలో సౌజన్య సలీమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మోమోస్ తయారు చేస్తున్నాను. మోమోస్కి నేను మైదా పిండి 2 కప్పులు తీసుకున్నానండి. స్టీమ్డ్ మోమోస్ రెడీ చేస్తున్నాను అనమాట. వెజ్ మోమోస్ చేస్తున్నాను ప్లస్ చికెన్ మోమోస్ 2 రెడీ చేస్తున్నానండి. అవి ఎలా తయారు చేస్తాను ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాం రండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మన నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. నూనె సాల్ట్ వేసి మంచిగా ఇలా కలుపుకుందామండి. మీరు 2 కూడా నేను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు గోధుమ పిండి చేసి పెట్టాను, అది కూడా చూడండి. మీరు వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఇట్లా లైట్ కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపి పెట్టుకుందాము. కొంచెం వేసుకుంటా ఉంటే మనకి తక్కువైనా కొంచెం చల్లుకుంటా వేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇలా కలుపుకున్నానండి. కొంచెం అంటుకోకుండా మనకి లైట్ నూనె వేస్తున్నాను. నూనె వేసి ఒక్కసారి అట్లా కలిపేద్దాము. నూనె వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, అందుకే నూనె వేసుకుంటున్నాను. ప్లస్ తొందరగా కూడా పిండి మనకి ఇదైపోతుంది అన్నమాట. ఇప్పుడు పిండి వేసి ఇప్పుడు కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దామండి మనము. ఇప్పుడు ఇలాగ మన పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి 15-20 నిమిషాలు పక్కకు పెట్టేసేద్దాము. అలాగే మనము స్టఫింగ్ ప్రాసెస్ చూద్దామండి. కడాయి తీసుకున్నానండి, అందులో నూనె వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఫస్ట్ నేను వెజ్ చూపిస్తాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసి కలుపుకున్నాను. కలుపుకుంటున్నానండి. అలాగే మనం నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్ నేను క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ వేస్తున్నాను. క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువగా స్వీట్ కార్న్ కూడా ఇష్టపడతారు కాబట్టి నేను అందుకోసం అవి కూడా వేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా సరిపడి నూనె వేసుకోండి ఉల్లిపాయలలోనే. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దామండి వీటిని బాగా. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చెక్ చేద్దామండి. ఒక 3 మినిట్స్ అయిపోయింది. స్టఫింగ్ కాబట్టి మనకి వెజిటేబుల్స్ అంతా దాదాపు ఇందులోనే ఉడికిపోవాలి. ఎందుకంటే స్టఫింగ్కి చాలా తక్కువ టైంలోనే ఇదైతాయి కదా అవి. అందుకోసం అనేసి నేను కొంచెం బాగానే ఇది ఉడికిస్తున్నాను అనమాట. సాల్ట్ అవి చెక్ చేసుకోండి, ముక్కలకు పడతాయి కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కూడా. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఒకసారి మంచిగా కలిపేసుకుంటాను. ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తానండి. ఇప్పుడు మూత తీద్దామండి ఒక్కసారి. 2 మినిట్స్ అయిపోయింది. కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఆప్షనల్ అండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నేను జస్ట్ ఒక్క మిరపకాయని సన్నగా కట్ చేసేసి వేసాను, అది తెలియకుండా ఉండడం కోసం. పెప్పర్ పౌడర్ అవి వేస్తాం కాబట్టి ఆ కారం అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము. సరిపడా వేసుకోండి పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి. రావట్లేదు, హాఫ్ స్పూన్ వేసానండి రెడ్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ కొంచెం
గ్రీన్ చిల్లీ అనమాట. గ్రీన్ చిల్లీ జస్ట్ కొంచెం అంత. నెక్స్ట్ సోయా సాస్ అండి. సోయా సాస్ కొంచెం అంత, కొంచెం వేసానండి. జస్ట్ అన్నీ కలుపుకున్నాను బాగా. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా మూత పెడదామండి, ఇదంతా వాటికి పట్టుకోవడం కోసం. రెడ్ చిల్లీ సాస్ వేసాను కదండి, దానికి బదులు మీరు కారాన్ని కూడా వాడుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అని చెప్పాను కదా, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మన వెజిటేబుల్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఆరడం కోసం. మరొక కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. సేమ్ అదే ప్రాసెస్ అండి. వెజిటేబుల్స్కి బదులు చికెన్ ముక్కలు వేస్తాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నానండి త్వరగా వేగడం కొరకు. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కలిపేసి చికెన్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసానండి. చికెన్ ముక్కలు నేను ముందుగానే ఉప్పు నిమ్మకాయ పిండేసి శుభ్రంగా కడిగేసి ఉప్పు నిమ్మకాయ కలిపి పెట్టాను అనమాట. జస్ట్ ఒక హాఫ్ దెబ్బ నిమ్మకాయ వేసేసి కలిపి పెట్టాను. ఇప్పుడు చికెన్ బాగా ఉడకనిద్దామండి, మూత పెట్టేద్దాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, మూత తీసి చెక్ చేద్దామండి. ఇప్పుడు మనము ఉడికిపోయాయి ముక్కలు, ఎందుకంటే ఆల్రెడీ నిమ్మకాయ ఉప్పుతో కలిపాను కదా. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. చికెన్ కదా కొంచెం కారకారంగా ఉంటే బాగుంటుందని. నెక్స్ట్ కొంచెం అంతా సోయా సాస్ మిక్స్ చేసుకున్నాను మంచిగా. మీరు కారం తినాలనుకుంటే ఇంకా వేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పడతాను, మూత పెట్టేస్తే ఇవన్నీ బాగా పట్టేస్తాయి. గరం మసాలా కూడా వేసుకోండి, కొంచెం గరం మసాలా వేస్తాను. జస్ట్ 1/2 స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా. వేసేసి ఇప్పుడే చెక్ చేసుకోండి, కారం ఉప్పు ఏమైనా మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా మసాలా మీద అయితే సరిపోతుంది. ఇప్పుడు మన చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నానండి, చల్లారనిద్దాము. ఈలోగా మనము అది రుద్దేసి ఎలా చేస్తాను ఏంటనే చూపిస్తాను రండి. స్టఫింగ్స్ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా చికెన్ స్టఫింగ్ రెడీగా ఉంది, మన వెజ్ స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్కి వెళ్దాము. ఎలాగ రుద్దాలి ఏంటనేది చూపిస్తాను మీకు నేను ప్రిపరేషను. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నానండి అన్నీ. ఉండలు చేసుకొని మూత పెట్టేసుకోవాలి చల్లారిపోకుండా. ఇప్పుడు ఇలా చిన్న ఉండలు చేసుకున్నాం కదండి, ఇలా రుద్దుకుందాం అన్నిటిని. మనము చేత్తో కూడా చేసుకోవచ్చు, వీటిని ఈవెన్గా వస్తాయి కదా మనకి ఇలా రుద్దుకోవడం వల్ల. మీకు ఎంత సైజు కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంత సైజు సరిపోతుందండి నాకు. ఇప్పుడు నేను చేతితో ఫస్ట్ చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ మిషన్లో చూపిస్తాను, సరేనండి. ఇప్పుడు ఇలా పెట్టుకుందాం, 1 స్పూన్ సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇలా అన్నిటినీ పైన ఫోల్డింగ్ చేసుకోవడమేనమాట. ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను.
దీంట్లో ఇట్లా ఒత్తుకోవచ్చు అండి, ఇలా పెట్టేసి ఉండపెట్టేసి ఇలా ఒత్తేసుకోవచ్చు, ప్రెస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను దీంట్లో ఒత్తుతలేను, కొంచెం దొడ్డుగా వస్తుంది. ఎందుకంటే మైదా కదండి ఇది, మళ్ళీ వలసగా ఉంటేనే మనకి అవి స్టీమ్ అవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం నేను చేత్తోనే ఇది వేసేసాను. ఇప్పుడు ఒక్క స్పూను ఇందులో వేసేద్దాము. ఒక స్పూన్ సరిపోతుంది స్టఫింగ్ కరెక్ట్గా. ఇప్పుడు ఈజీగా ఉంటుందండి ఇందులో మోమోస్ చేసుకోవడానికి. ఇలా పెట్టి ఫ్రై చేసుకోవడమేనండి. నెక్స్ట్ కొంచెం ఎక్కువగా ఫ్రై చేసేసాను నేను. కొంచెం స్టఫింగ్ ఎక్కువ అయింది, చూసుకొని మీరు కొంచెం కొంచెం తక్కువ చేసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా వస్తాయండి స్టీమ్ మోమోస్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకోండి, దీంట్లో అయితే మంచిగానే వస్తాయండి. ఇందులో కూడా బాగానే వస్తాయి, చేత్తో కూడా చేసుకోవచ్చు. ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా రుద్దేసుకొని రెడీ చేసుకున్నానండి. నాకు ఈ షేప్ ఎక్కువ నచ్చి ఎక్కువ ఇవే చేశాను అనమాట. ఓన్లీ మోమో షేప్ వచ్చేసి కొన్ని చేశాను, 4 చేశాను, పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఇప్పుడు ఇది ఇడ్లీ తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రకి నూనె రాసి పెట్టుకున్నాను, ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. స్టీమీ కాబట్టి నూనె రాసి పెట్టుకోవాలండి ముందుగానే. నెక్స్ట్ ఇది లేదండి, సారీ. విధంగా కిందేమో నేను ఇవి పెట్టుకున్నాను, ఈ షేప్ అప్ ఈ టైప్ పెట్టుకున్నాను. పైన వచ్చేసి ఇది పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అక్కడ కుక్ చేస్తానన్నమాట. ఉన్నాయి ప్లేట్స్, నేను ఎక్కువ పెట్టట్లేదండి, తింటారో తినరో మా పిల్లలు అనేసి. మిగిలినవన్నీ నేను ఫ్రై చేస్తానన్నమాట. స్టీమ్ ఎక్కువగా ఇష్టపడరు వీళ్ళు, అందుకోసమని మిగిలినవన్నీ ఫ్రై చేస్తాను. ఈ విధంగా ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి, నీళ్ళు మసులుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది పెట్టేస్తాను. ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం ఇది చేసేద్దాము. ఇది చేసేస్తే మనకి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి స్టీమ్ అవుతున్నాయి కదా, అలాగే మనం కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటానండి. కొన్ని డీప్ ఫ్రైకి చూపిస్తాను మీకు నేను. ఇవి మనకి కొన్ని ఏమో ఫ్రై చేసుకుంటున్నానండి, కొన్ని వచ్చేసి నాకు స్టీమ్ అవుతున్నాయి. అవి కూడా అయిపోవచ్చినాయి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి. స్టీమ్ చూసారండి, స్టీమ్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు మనం ఇవన్నీ సపరేట్ చేసుకున్నాము, కిందవి పైన అనేసి. ఇప్పుడు సర్వ్ చేశానండి, చూడండి. ఇవి వచ్చేసి స్టీమ్ ఇవ్వండి, ఇవి వచ్చేసి ఫ్రై చేశాను. ఏవి బాగున్నాయి అనేది నాకు కామెంట్స్లో తెలియపరచండి. చాలా బాగా వచ్చాయండి మోమోస్ అయితే. ఇలా కెచప్ పెట్టుకొని మోమోస్ తింటా ఉంటే వర్షం పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అంతే అండి ఈరోజు వీడియో. ఎంత బాగా వచ్చాయి కదండి మన మోమోస్. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే మోమోస్ రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.